कविता का पठन पाठन నుండి दूसरा कविता है రహీం కే దోహే. ఫ్రెండ్స్, రహీం కే దోహే నుండి 11 దోహాలు మనకున్నాయి. ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. భైరామ్ ఖాన్ కుమారుడైన అబ్దుర్ రహీం ఖాన్ ఖానా అక్బర్ యొక్క సైన్యాధిపతిగా, మిత్రునిగా పలు సేవలందించడమే కాక అక్బర్ ఆస్థాన నవరత్నాలలో ఒక కవిరత్నమే శోభిల్లిన కవి రహీంజీ. తన శృంగార పద్యాలతోనే కాక నీతి భక్తి కలగలిసిన పద్య పంక్తులతో పలువురి హృదయాలలో కొలువై మరపురాని మధురానుభూతిని కలిగించిన రహీంజీ సదా చిరస్మరణీయుడు. వారి యొక్క నీతియుక్త పద్యాలలో కొన్నింటిని మనము కూడా నెమరు వేద్దాం. రహీమన్ ధాగా ప్రేముక అను ఈ పద్యంలో రహీంజీ ఇలా అంటారు: రెండు మనసుల మధ్య ఉన్న స్నేహబంధం కానివ్వండి లేదా ప్రేమబంధం కానివ్వండి, ఒక్కసారి విరిగితే తిరిగి యథాస్థితిని చేరుకోలేదని సూచిస్తారు. రహీమన్ నిజ్ మన్ కీ బిథాలో తొందరపడి నీ మనసులో ఉన్న మనోవేదనను ఇతరుల ఎదుట ఏకరువు పెట్టకు. పొరపాటున నీ పెదవి దాటిందా నిన్ను ఎగతాళి చేస్తుంది సుమి అంటూ హెచ్చరిస్తారు. ఏకై సాధే సబ్సధైలో ఏదైనా ఒక పనిని మనసు పెట్టి ప్రారంభించి కొనసాగిస్తే అది ఫలిస్తుంది. ఆరంభంలో శూరత్వం చూపి ఆపై చతికిల పడకూడదు. కుందేలు తాబేలు కథలోని కుందేలులా వరదలా 100 పనులను ప్రారంభించి ఆనకట్ట వేయటం కన్నా ఒకే ఒక పనిని చేపట్టి పూర్తి ఫలితాన్ని అందుకోవటం మంచిది అంటారు రహీంజీ. చిత్రకూట్ మే రమీ రహేలో తెల్లవారితే అయోధ్య రాజుగా శోభిల్లవలసిన శ్రీరాముడే చిత్రకూటు పర్ణశాలలో 14 వసంతాలు వనవాసం చేశాడు. విధి ఆడే ఆటలు రాజని బంటని తేడా ఉండదు, అందరూ సమానమే. బాధింపబడే ప్రతి వ్యక్తి చిత్రకూటుని తలుచుకుని నెమ్మదిస్తాడు. దీరగ్ దోహ అరద్కే అను ఈ పద్యంలో ఇలా అంటారు: గారడీ చేసే వ్యక్తి ఇరుకుగా ఉన్న కుండలీలో నుండి సమాయించుకుని బయటకు వచ్చినట్లుగా కవిగారి చిన్ని దోహాలో నుండి విస్తృతమైన భావం బయటికి వస్తుందని చెప్తారు. ధని రహీం జల్ పంకుకో అనే పద్యంలో ఏ ఒక్కరి దాహార్దిని తీర్చలేని విస్తారమైన సముద్రపు ఉప్పు నీరు కంటే క్రిమికీటకాదుల దాహాన్ని తీర్చే బురద నీరే మిన్నా అంటారు. నాద్ రిజి తన్ దేత్ మృగ్ అను ఈ పద్యంలో సుమధుర సంగీతానికి ప్రాణాన్ని సహితం త్యాగం చేస్తుంది ఓ చిన్ని జింక. ఇతరుల నుండి మేలు పొందుకుని కూడా కృతజ్ఞత చూపని కఠినులు పశువుల కన్నా హీనం అంటారు రహీం గారు. బిగరీ బాత్ బనై నహి అను ఈ పద్యంలో కవి ఇలా అంటున్నారు: ఎంతగా చిలికినా విరిగిన పాల నుండి వెన్నను తీయలేము. అలాగే మనం నోరు జారిన మాట వల్ల జరిగిన అనర్థాన్ని కూడా ఎంత ప్రయత్నించినా ఆపలేము. అందుకే ఆచితూచి మాట్లాడాలి అంటారు పెద్దలు. ఎందుకంటే నాలుకే మనలోని పాప ప్రపంచం. రహీమన్ దేఖీ బడేన్కో అనే ఈ పద్యంలో రాజావారి యుద్ధపు కత్తిని చూసి ఇంటిలో ఉన్న సూదిని తక్కువ చేయవద్దు అంటారు. చినిగిన బట్టలను సూది కుట్టగలదు కానీ కత్తి కాదు కదా. ఏ మనిషికి ఉండే గొప్ప ఆ మనిషికి ఉంటుంది. ఏ ఒక్కరిని తక్కువ చేసి చూడొద్దు అంటారు రహీంజీ. రహీమన్ నిజ్ సంపత్తి బిన అను ఈ పద్యంలో ఆపద సమయంలో మనిషికి తన సంపదయే ఆసరాగా నిలుస్తుంది. తామర పుష్పానికి మూలం నీరు, దానిపై ఆధారపడే అది జీవిస్తుంది. నీరు లేకపోతే సూర్యుడు దానికి జీవం పోయాడు. అలాగే మనిషికి బాహ్య సహాయాలు ఎంత లభించినా అతని నిజమైన రక్షణగా నిలిచేది అతని సంపదే. ఇతరులపై ఆధారపడకుండా తన సామర్థ్యాలనే నమ్ముకుని ప్రవర్తించాలి. రహీమన్ పానీ రాఖియే అను ఈ పద్యంలో రహీంజీ ఇలా అంటారు: మెరుపు లేని ముత్యం, నీరు లేని సున్నం, ఆత్మగౌరవం లేని మనిషి వ్యర్థం 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 అని. ఫ్రెండ్స్, ఈ పద్య పంక్తులలో ఏ పంక్తికైనా అర్థం అడగవచ్చు లేదా సగం పంక్తినిచ్చి
పూర్తి చేయమనవచ్చు, లేదా ఈ పంక్తి ఏ కవిగారిది అని అడగవచ్చు. రహీంజీ రాసిన బరవై నాయిక భేద్ అనే రచన వల్ల ప్రభావితులైనటువంటి తులసీదాసుజీ బరవై రామాయణ్ అనేటువంటి రచనను రచించారు. అంతటి మహాకవినే ప్రభావితం చేయగల రచనాశక్తి మన రహీం గారిది. ఫ్రెండ్స్, రహీంజీ ప్రముఖ కృతియా కొన్ని ఉన్నాయి చూడండి. రహీం సత్సయి, శృంగార్ సత్సయి, మదనాష్టక్, రాస్ పంత్యాధ్యాయి, రహీం రత్నావళి, బరవై, బరవై నాయిక భేద్, భాషిక్ భేద్ వర్ణన్. సో ఇవన్నీ కూడా రహీం గ్రంథావళి అనేటువంటి పేరుతో గ్రంథస్థం చేయబడ్డాయి. ఫ్రెండ్స్, రహీం యొక్క రచనలన్నిటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. రానున్న టెట్ అండ్ డిఎస్సిలో మంచి స్కోర్ చేయడానికి మనకి చాప్టర్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.